ఇక వివిరావు గారితో మాట్లాడదాం. ఆర్మీ రిటైర్డ్ కర్నల్ వివిరావు గారు, భారతీయ నౌకలకు ఇబ్బంది లేదు అని ఇరాన్ చెప్పడాన్ని ఒక సైనిక అధికారిగా మీరు దీన్ని ఎంతవరకు నమ్ముతారు? అండ్ యుద్ధం టైంలో ఇలాంటి హామీలు క్షేత్రస్థాయిలో ఎంతవరకు అమలవుతాయి అంటారు? ఇరాన్ ఇప్పుడే వాళ్ళ ఆయతొల్లా స్టేట్మెంట్ వచ్చింది. హార్ముజ్ జలసంధిని కేంద్రీకరించి ఎకనామిక్ వార్ చేద్దాం అన్నట్టుగా అది ఫోకస్లో ఉంటుందని క్లియర్ కట్గా చెప్పారు. అయితే చైనాకి ఇండియాకి అందులో కొంతవరకు ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది. చైనా ఇండియా కూడా రెండు ఈ మిడిల్ ఈస్ట్ మీద విపరీతంగా ఆధారపడిన దేశాలు. కరెక్ట్. ప్రస్తుతానికి ఇరాన్ చెప్పినట్టు మనం నమ్మచ్చు. ఆల్రెడీ 2 షిప్స్ బయటికి రావడం జరిగింది. అలాగే ఫ్యూచర్లో 2-3 రోజుల్లో ఎల్ఎన్జి, సిఎన్జి తర్వాత ఫెర్టిలైజర్ మెటీరియల్ కూడా బయటకు వస్తుందని ఆశిద్దాం. చెప్పండి. రైట్. అంటే ఒకవేళ ఇరాన్ ఈ జలసంధిని కనుక పూర్తిగా మూసివేస్తే మనకున్నటువంటి అదర్ ఆల్టర్నేటివ్ రూట్స్ ఏంటంటారు? దౌత్యపరంగా, సైనిక పరంగా మనం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలంటారు? ఒకటి, మనకి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సెల్లర్స్ ఉన్నారు. రష్యా, వెనెజులా నుంచి కొనడానికి మనకి అమెరికా అభ్యంతరం ఏమీ లేదు, ఎందుకంటే వాళ్ళు కంట్రోల్లో ఉన్నారు కాబట్టి. ఇంకా నెక్స్ట్ చూస్తే సౌదీ అరేబియాకి ఒమాన్లో పైప్ లైన్ 5 lakh barrels per day కెపాసిటీ పైప్ లైన్స్ ఉన్నాయి. ఆ పైప్ లైన్ ద్వారా తీసుకురావచ్చు. కొంతవరకు ఇరాన్ మనకు సప్లై చేసేటట్టుంటే చాబహార్ పోర్ట్ కూడా వాడచ్చు. చాబహార్ పోర్ట్ నుంచి మనం బయటికి తీసుకురావచ్చు. ఇది ఉంది. ఇంకా వేరే ప్రత్యామ్నాయాలు చూసుకోవాల్సి వస్తుంది. కానీ మనకి దాదాపు 60-90 రోజుల స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఉన్నాయి. మనం కొంచెం పైకి కిందకి కొంచెం ఎల్ఎన్జి సప్లైలోనో సిఎన్జి సప్లైలోనో కొంచెం తట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకా అంతకంటే బాధపడాల్సిన అవసరం లేదు. బిజినెస్ మెన్ అంతా ఇటువంటి సమయంలో బ్లాక్ మార్కెటింగ్కి వీటికి వాళ్ళ రెవెన్యూస్ చూసుకుంటూనే ఉంటారు. రూమర్స్ స్ప్రెడ్ చేస్తారు, తద్వారా ప్రాఫిట్ పొందాలని చూస్తారు. అది ఒకటి చూసుకోవాలి ఇంటర్నల్గా. ఇంకా ఈ రోజుని ప్రపంచంలో నరేంద్ర మోడీ గారి పర్సనాలిటీ ఒకటి టవరింగ్ పర్సనాలిటీ కింద ఆయన ఏర్పరచుకున్నారు. తప్పనిసరిగా ఈ చర్చలకి దిగితే మాత్రం, ఒకవేళ ఈయన సంసిద్ధమైతే చర్చలకి మీడియేషన్ చేయడానికి, he has got the capacity to mediate. India has got the capacity to mediate between Israel, USA and Iran. ఆ విధంగా మనం ఫ్యూచర్లో మంచిదే హోప్ చేద్దాం. ఇరాన్ని మాత్రం తప్పనిసరిగా నమ్మచ్చు. ఆల్టర్నేట్ రిసోర్సెస్, వేరియస్ రిసోర్సెస్ అదర్ కూడా మనం ట్రై చేస్తూనే ఉండాలి. ఓకే, అందులో డౌట్ ఏమీ లేదు. ఎస్, రాహుల్ గాంధీ అమెరికా పెత్తనం గురించి ఆయన మాట్లాడారు కదా. చైనా ఇప్పటికే ఆ ప్రాంతంలో తన పట్టుని నిరూపించుకుంటూ వస్తూ ఉంది, పెంచుకుంటూ ఉంది. మనమేమో అమెరికా వైపు మొగ్గు చూపడం అనేది గల్ఫ్ దేశాలతో మనకున్నటువంటి వ్యూహాత్మక సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి దెబ్బతినేటువంటి అవకాశం లేదంటారా? లేదండి. ఎందుకంటే ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ ఇజ్రాయెల్ వెళ్ళేవారందరూ కూడా 25వ తారీఖుని విజిట్ చేసినప్పుడు కూడా 3 రోజుల క్రితం వాళ్ళు వెస్ట్ బ్యాంక్ లో ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ అనుమతిస్తే మనం వ్యతిరేకించాం. అలా ఇష్యూ బేస్డ్ మనం వ్యతిరేకిస్తూనే ఉన్నాం. మనకి పాలెస్టీనాతో కూడా సత్సంబంధాలు ఉన్నాయి. యాక్చువల్లీ పాలెస్టీనాని ఫస్ట్ టైం రికగ్నైజ్ చేసింది మనం. తర్వాత 2 స్టేట్ థియరీని మనం ప్రొపగేట్ చేస్తున్నాం. ఆ విధంగా ఈ రోజులు కూడా నిజంగా అమెరికన్ ప్రెసిడెంట్ వరల్డ్ పీస్ కమిటీ చేశారు, కానీ ఇండియా అటువంటి పెద్దల్ని పెట్టుకుంటే ఎక్కువ సక్సెస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది పాకిస్తాన్ ఇటువంటి చిన్న దేశాలు. ఈ విధంగా నన్ను అడిగితే మనకి ఒకందుకు మంచిదే. ఓకే. అయితే బంగ్లాదేశ్, శ్రీలంక వంటి దేశాలు మనల్ని ఈ ఇంధన సహాయం కోరుతా ఉన్నాయి భారతదేశాన్ని. అసలు ఇప్పుడు మనకే కొరత ఉంది. ఇలాంటప్పుడు పొరుగు దేశాలకు సహాయం చేయడం వల్ల మన భద్రతను రిస్క్లో పెట్టుకున్నట్టు అవ్వదంటారా? న్యాచురల్ రిసోర్సెస్ అన్ని దైవ ప్రసాదం పంచాల్సి ఉంటుంది. ఎంతో కొంత ప్రసాదం పంచి వాళ్ళకున్న బాగోగుల్ని మనం చూడాల్సి వస్తుంది. ఎందుకంటే సార్క్ దేశంలో మనం పెద్ద దేశం. యాక్చువల్గా చూస్తే ఇదంతా ఒకప్పుడు వేరే వాళ్ళు మాట్లాడేది అఖండ భారతదేశంలోకే వస్తాయి. సో ఆ విధంగా వాళ్ళని చూసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఎంతో కొంత పోవర్టీ షేర్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. అందులో డౌట్ ఏమీ లేదు. చెప్పండి. ఓకే. అంటే యుద్ధం కనుక ఒకవేళ వస్తే ఇంధన నిల్వలు ఏదైతే స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ ఉన్నాయో అవి కేవలం ఒక 9 to 10 days మాత్రమే సరిపోతాయనేటువంటి ఒక రిపోర్ట్ వస్తూ ఉంది. నో, జనరల్గా నాకు తెలిసినంత వరకు ఆర్మ్ ఫోర్సెస్కి కావాల్సిన 90 days ఫుల్ రిజర్వ్ ఉంటుంది. అలా కాకుండా 35 to 45 days సివిల్ కెపాసిటీకి మొత్తం ఆయిల్ ప్రొడక్ట్స్ రిజర్వ్ ఉంటుంది. తర్వాత మనకి 15 to 20% ఓన్ ప్రొడక్షన్ ఉంది. ఓకే.
తర్వాత మూడోది చూస్తుంటే మనం వెనుజులా నుంచి తెచ్చుకుంటున్నాం, రష్యా నుంచి కూడా తెచ్చుకుంటున్నాం. అది కాకపోతే ఏంటంటే బహుశా సూయజ్ కెనాల్ మూతపడినా కానీ, రెడ్ సీ మూతపడినా కానీ, మన కేప్ ఆఫ్ గుడ్ హోప్ ద్వారా సౌత్ ఆఫ్రికాని చుట్టూ కొంచెం ఎక్కువ రోజులు పడుతుంది. ఈ లోపల సమయం సర్దుకుంటుంది. ఎస్, లోపల కొంత డిస్ట్రిబ్యూషన్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది మనం మెల్లగా సర్దుబాటు చేసుకోవాలి. ఈ టైం క్లిష్ట పరిస్థితుల్లో యాజ్ ఎ నేషన్ వీ మస్ట్ స్టాండ్ టుగెదర్. ఎప్పుడైనా సరే ఇవన్నీ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ మనల్ని ఫోర్స్ చేసినప్పుడు మనం కూడా అర్థం చేసుకోవాలి. అంతేగాని ప్రతిదీ ఒక ఇష్యూ కింద చేసి స్ట్రీట్స్కి వెళ్ళడం అనేది ఐ డోంట్ ఫీల్ ఇట్ ఈస్ అ కరెక్ట్ అప్రోచ్. చెప్పండి. ఇప్పుడు షెన్లాంగ్ సుయాజ్ మార్క్స్ అనేటువంటి నౌక తన ఏఐఎస్ ఆటోమేషన్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్, ఈ ఏఐఎస్ను ఆపేసి లైక్ గోయింగ్ డార్క్ అనేటువంటి ఈ పద్ధతిలోనే ప్రయాణించిందనేది ఒకటి సమాచారం. అంటే యుద్ధ ప్రాతిపదికన ఒక వాణిజ్య నౌక ఇలా ప్రయాణం చేయడం అనేది ఎంతవరకు సేఫ్ అంటారు? ఎట్టి పరిస్థితుల్లోనూ సేఫ్ కాదండి. ఎందుకంటే మధ్యలో ఎవరైనా సరే బై మిస్టేక్ కూడా అటాక్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ నిజంగా అటాక్ చేయాలనుకుంటే ఎలాగే చేస్తారు. ఎందుకంటే మీరు వార్నింగ్ ఇవ్వలేదు, మీరు ఐడెంటిటీ చూపించుకోవట్లేదు. సో దానివల్ల ఎట్టి పరిస్థితుల్లో అటాక్ చేస్తారు. ఒకవేళ ఏదైనా సరే పొరపాటును వదిలేయాలనుకున్నా కానీ వేరియస్ ఏజెన్సీస్ ఉంటాయండి ఇందులో, ఇంటెలిజెన్స్ షేరింగ్, ఫైరింగ్లో. అటువంటి సమయంలో డేంజర్ అయ్యే అవకాశాలు చాలా 100% ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలోనే బాగల్కోట్ సమయంలో మన ఓన్ హెలికాప్టర్ మీ-17ని మన ఓన్ మిసైల్ కూల్చివేయడం జరిగింది. అది టాక్టికల్ ఎర్రర్ జరిగింది, అందులో డౌట్ ఏమీ లేదు. ఇటువంటివి కూడా జరగడానికి ఆస్కారం చాలా విపరీతంగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఐడెంటిటీ తీసేసినప్పుడు అందరికీ అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. అది ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించకూడదు. చెప్పండి. ఓకే అండి.